పచ్చి రొయ్యలు బంగాళదుంప కూర ఇగురు. ఓకే, పచ్చి రొయ్యలు బంగాళదుంప ఇగురు. రొయ్యలు బంగాళదుంప కూర. ఇగురు ఇగురు కూర వేరు, ఇగురు వేరు కదా? అవును. కూర అంటే కొంచెం లిక్విడ్ లా ఉంటుంది, ఇగురు అంటే కొంచెం దగ్గరగా ఉంటుంది, ఫ్రై అంటే బాగా వేపుడుగా. మూడు రకాలు. సో అదనమాట. అయితే రొయ్యల బంగాళదుంప ఇగురు చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. రొయ్యల బంగాళదుంప ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, నూనె, ఉల్లిపాయ తురుము, పసుపు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా పొడి. అన్ని ఇంగ్రీడియంట్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇంకా మనం చేసేద్దాం. అంతే, ఏం లేదు. మామూలుగానే రొయ్యలు క్లీన్ చేసేసి పెట్టేసుకోవాలి. రొయ్యలకి ఎప్పుడు కూడా మధ్యలో ఇలాగ కట్ చేసి బ్లాక్ చార తీసేసుకొని ఉంచుకోవాలి. అలాగే. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఇగురు కూర అంటే ఎప్పుడు కూడా మనము ఉల్లిపాయ ముక్కల కంటే కూడా కొంచెం కచ్చబిచ్చ దంచుకొని వేసుకుంటే కూర బాగుంటుంది. అలాగే ముక్కలు వద్దు, ముక్కలు కానీ లేదంటే ఇలాగ తురిమేసి కూడా ఉంచుకోవచ్చు, మన ఇష్టము. కొంచెం గ్రేవీ ఇగురులా దగ్గర కంటే వస్తుంది. అలాగే మీరు ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మామూలుగా రొయ్యలతో చాలా రకాల వంటలు చేయొచ్చు. మన ఇంట్లో ఏముంటాయో ఎక్కువగా అమ్మ రొయ్యల కూర ఉందంటే కంబైన్డ్గా చేయాలి. ఎప్పుడు కూడా రొయ్యలు ఒక్కటి తినే కంటే రొయ్యల్లో ఆల్ వెజిటేబుల్స్ బాగా రుచిగా ఉంటాయి అన్నమాట. వంకాయలో వాడచ్చు, గోంగూరలో వాడచ్చు, మామిడికాయ సీజన్లో మామిడికాయలు, చింతకాయలు, అలాగే ఆలుగడ్డ, వంకాయ అన్ని ఇంకా ఏదైనా సరిపోతుంది దీనికి రొయ్యలకి కాంబినేషన్. కానీ బంగాళదుంపను ఎక్కువగా మనం స్నాక్స్ లోనో లేకపోతే కూర లేకపోతే బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, ఫ్లేవర్ రైస్లు వీటిలోనూ తింటాం. అవును, చిప్స్ లేదంటే. కానీ ఇట్లా అసలు నాన్ వెజ్ తో బంగాళదుంప కాంబినేషన్ నాకు తెలిసి నేను ఇప్పుడు ఫస్ట్ టైం అనుకుంటా. చాలా బాగుంటది. మటన్ ఆలుగడ్డ చాలా బాగుంటుంది. ఓకే, బిర్యానీల్లో, వెజ్ బిర్యానీల్లో బంగాళదుంప ఎక్కువ కనపడుతుంది. లేదా బంగాళదుంప ఇగురు, కుర్మా, ఉల్లిపాయలు. కట్ చేసినా కూడా ఇంత అందంగా రాదు. ఎంత బాగుంది. ఫస్ట్ వేస్తున్నాను. ఓకే, ఊర్లో అయితే మనము హైదరాబాద్ వస్తున్నా లేకపోతే నిల్వ పెట్టుకోవాలంటే రొయ్యలు పచ్చివి ఎక్కువ కొనేస్తాము. కొనేసి మంచి క్లీన్ చేశాక ఆ రొయ్యలు ఒక్కటే మనము ఆయిలించడం అంటారు. ఉప్పు పసుపు వేసేసి బాగా నీరంతా ఇంకిపోయే వరకు ఉంచుకున్నాం అనుకోండి. దించే ముందు కొంచెం ఆయిల్ను, ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ఉంచుకుంటే చల్లగా అయిపోయాక మనకి ఒక్క నెల దాకా నీట్గా ఉంటాయి, ఫ్రెష్గా. ఇంకా అలా తెచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాము. ఇలా కలుపు కూరలకి అన్నిటికీ వాడతాము. మనకి అందులో రొయ్యలు బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఉప్పు కూడా వేస్తాను. సీ ఫుడ్ లో న్యాచురల్ గానే ఉప్పు ఉంటుంది కదా? అవును, చేపల్లో కానీ ప్రాన్స్ లో కానీ. అంటే రొయ్యలు రెండు రకాలు ఉంటాయి. ఒక్కోసారి సముద్రంది ఉంటుంది, చెరువులకి కూడా ఉంటాయి. గోదావరి రొయ్యలు అవి ఉన్నాయి, అవి కొంచెం ఉప్పు ఉండవు అనమాట, చాలా టేస్ట్ ఉంటుంది. ఎంత వాటర్ వచ్చేసాయి చూడండి. మూత పెట్టినా వద్దా? అక్కర్లేదు. సో ఇప్పుడు మనము దాని లోపల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాము, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు. మనము రొయ్యలు మట్టుకి ఇక్కడ బాగా ఫ్రై చేసుకుంటే ఇంకా కూర అంతా చాలా తొందరగా అయిపోతుంది. ఎందుకంటే నేను ఆలుగడ్డలు కూడా ఉడకపెట్టేసి ముక్కలు కోసేస్తున్నాను. ఒకవేళ మనం పచ్చి వేసుకోవాలంటే దీంతో పాటు వేసేసుకోవాలి అనమాట. ఎందుకంటే ఇది ఎక్కువ ఉడికిపోతే మళ్ళీ మెత్తగా అయిపోతుంది కదా. ఉడికించేసాము. పచ్చి అయినా పర్వాలేదు, వేసుకోవచ్చు. ఇప్పుడు అంటే కొంచెం రొయ్యలు బాగా వేపాక వాడే అనుకోండి. అదే మనం పచ్చి వేస్తున్నాం అనుకోండి, రొయ్యలతో పాటు వేసేయాలి. చూద్దాం. ఇప్పుడు మన
రొయ్యలు ఆలుగడ్డ బాగా ఫ్రై అవుతాయి కదా, ఇప్పుడు దీనికి సరిపడంత కారం వేస్తున్నాను. ఓకే. అలాగే ధనియాలు జీలకర్ర పొడి, నెక్స్ట్ గరం మసాలా పొడి వేస్తున్నాను. ఓకే. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఈ మసాలాలంతా ఉడికేలాగా చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఓకే. మూత పెట్టనా? కొంచెం బాగా ఉడుకుతాయి. ఇలా కలుపుతున్నారు కదా, కొత్తిమీర వేస్తాను. ఓకే. ఈ మధ్య కొత్తిమీర తక్కువ వేస్తాను కదా నేను అని మీరు అనుకుంటున్నారు. బాగానే వేస్తున్నారు. అవునా? ఓకే, డన్. అయిపోయింది. రొయ్యలు బంగాళదుంప ఇగురు రెడీ. వినా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. రొయ్యలు బంగాళదుంప ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రొయ్యలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, నూనె, ఉల్లిపాయ తురుము, పసుపు, కారం, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా పొడి. రొయ్యల బంగాళదుంప ఇగురు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో ఉల్లిపాయ తురుము వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత రొయ్యలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో సరిపడినంత ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి బాగా వేగనివ్వాలి. రొయ్యలు బంగాళదుంపలు బాగా ఫ్రై అయిన తర్వాత మూత తీసి ముందుగా కారం వేసుకోవాలి. తర్వాత ధనియా జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసి బాగా కలిపి కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన రొయ్యల బంగాళదుంప ఇగురు రెడీ.